మనకి పార్టీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కొద్దిగా సిస్టాన్ని పాటించే అవకాశాన్ని అన్నా ఏమన్నా ఇంత ఎక్కడ శంకరన్న గారికి వారి మిత్రమందరానికి ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు. శంకరన్న ఏది కోరి మా జగద్గుట్టకు అధ్యక్షుని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో యువకుడు, విద్యావంతుడు, మంచి సహోదరుడు, హెల్పింగ్ నేచర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అతనికి ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకున్న క్రమశిక్షణ చేసిన ప్రతి ఒక్కరికి, సభ్యులందరికీ, నాగరాజు టీం అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. దీనికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ముందు నడిపించాడు కాబట్టి శంకరన్న థ్యాంక్ యూ ఉంటాను. అలాగే కరీగొండ శ్రీనారాయణ నాకు ఏది తెలియదు, నాకు ఎంత చేయాలి, ఏదైనా చేయాలని చెప్పేసి నాకు డిజైన్ కూడా కాబట్టి చాలా థ్యాంక్ యూ అన్నమాట. మీకు కూడా రిజల్ట్ కూడా నాకు ఏం తెలియదు దగ్గర నుంచి వాళ్ళ అవపని నాకు తెలిసిన తీసుకొచ్చారు. మా శిల్ప మేడం గారు చాలా చాలా అడిగినా మేడం నేను సార్ ఎంత నేను ఉన్నానని చెప్పేసి వస్తుంది. మా ఉమెన్స్ డే కూడా ఉమెన్స్ డే వాళ్ళైనా కూడా మమ్మల్ని నేర్చుకో డిస్ట్రిక్ట్ ఉన్నా నాకు ఏ సంబంధం లేదు, స్టేట్ అయినా స్టేట్కి వెళ్ళిపోయినా మీరు నన్ను వద్దొద్దు అని చెప్పేసి ఉమెన్స్ డే కూడా మమ్మల్ని నేర్చుకో డిస్ట్రిక్ట్ ముందుంది, కంపల్సరీ మీరు ఉండాలని చెప్పేసి ఆమె ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. వాటి మీరు ఉంది ఖచ్చితంగా స్టేట్ మొత్తానికి కూడా ఆమె మేడం ఉంటుంది. లేదు మరి ఈసీ మెంబర్స్ అందరూ స్టేట్ ఈసీ మెంబర్స్ కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్కి వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా అందరికీ వెల్కమ్ టు ద ఈసీ బాడీ మీటింగ్. ఐ కంపల్సరీ వాట్ ఎవర్ ద programs has been designing to us, whatever you want to do, that we will be short period, within short period we will list you and we will be going to do this within 2 years in my period. నాగరాజు ఉత్సాహంతో కాక రెండు ఆలోచనలు చేస్తున్నాయి. ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎన్ని కావాలి కాబట్టి గట్టిగా చప్పట్లు నాగరాజుకి. ఈ 2 సంవత్సరాల కాలంలో రవిని మర్చిపోయే విధంగా ఈ ఫైట్ చేస్తుంది. అంటే రవిని ప్రమోషన్ వచ్చింది కాబట్టి మర్చిపోయేది అంటే ఆయనని ఓటేయడం కాదు, అంటే ఆయన చేసే పనులని ముందుకు వెళ్ళవలసిందిగా, దాన్ని దిగ్విజయంగా మీరు అందరినీ తీసుకురావాల్సింది కదా. అలా దయచేసి పెద్దలు క్షమించాలి నన్ను. ఎందుకంటే నేను మా సెక్రటరీ గారికి చెప్పాను, ఫోన్ అందరికీ చేసి స్టేట్ సెక్రటరీలకి, వైస్ ప్రెసిడెంట్లకి అందరికీ ఫోన్ చేసినప్పుడు హోల్సేల్ మీద ఉంది ఇట్లా ఉంటుందని చెప్పమన్నా. ఎన్నుకోబడ్డ నాయకులందరికీ శుభాకాంక్షలు. ప్రతిసారి ఆవాడు మా జమ్మిగుంట వైశ్య నాయకత్వాన్ని వెళ్ళారు. జమ్మిగుంట మాకు 20-22 సంవత్సరాల పాటు అవినాభావ సంఘటన ఉండేవాళ్ళు. ఈ సైకాలజీ, ఈ పద్ధతి, లీడర్షిప్ అన్ని తెలిసిపెట్టారు. అందువల్ల చెప్తాడు అన్న డెఫినెట్గా. కానీ ఒక్కటి మాత్రం కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పెళ్ళిళ్ళు జరగాలంటే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని నాగలు కడతావు, నీ దొడ్లో ఎన్ని పశువులు అని చెప్పి ఆ మెరిట్ మీద పెళ్ళి అవుతుంది. షావుకారాల్లో కూడా ఏ పెళ్ళి చేస్తావు, ఎన్ని రైస్ ఎన్ని పక్కన అట్లా పెళ్ళి అవుతుంది. కానీ ఉంటా మాత్రం అయింది కదా, ఏం నౌకరీ చేస్తామని ఉద్యోగం రాదు, సాఫ్ట్వేర్ అడుగుతున్నాడు. బిజినెస్కి వాల్యూ ఇస్తలేదు, సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తున్నారు కదా, ఏ నౌకరీ చేస్తున్నది ఆ మార్పు వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి మంచికో చెడుకో ఆపదలో ఆదుకునే కమ్యూనిటీ ఉందంటే అది వైశ్య కమ్యూనిటీ మాత్రమే. వాళ్ళని
బిజినెస్ అనగానే ఇది అది కాదు. ఆ బిజినెస్లో కూడా ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, సిస్టమ్ ఉండాలని చెప్పి తాపత్రయపడేటువంటి కాబట్టి వైశ్యపడేది కాబట్టి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఎంత బిజినెస్ ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతి కుటుంబంలో మగపిల్లల్ని ఆడపిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు. మన పిల్లల్ని కూడా బయట అమెరికాలో దేశాలను పంపిస్తున్నారు. మన పిల్లలు కూడా సాఫ్ట్వేర్ లాంటి మంచి మంచి పిల్లలకు అందిస్తున్నారు. సంతోషం. కానీ వారు చెప్పినట్టుగా దాతృత్వాన్ని కొనలేని కమిటీ నడుచుకుంది. నేను ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఏ మనిషికి ఏ ఆపద వచ్చినా భారం వేసేది భగవంతుడి మీద గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడి ఆలయ నిర్మాణంలో వైశ్య కమిటీ చేస్తున్నటువంటి త్యాగం సాక్రిఫైస్ అది మానవుతారు. మీరు ఎక్కడైనా పోండి, ఒక వెంకటేశ్వర ఆలయం కడుతుందంటే ఇక్కడే ఎన్ని పైసలు అంటే అంతా వైశ్యంగా చేసుకుంటారు. వాసవి మాత ఆలయాన్ని కడుతుందంటే వైశ్యం హాస్టల్ కావచ్చు, కమిటీ హాల్ కావచ్చు, సత్రాలు కావచ్చు. మీరు తిరుపతి మీ సత్రం ఉంటుంది, ఎక్కడ వెళ్ళాలనో సత్రం ఉంటుంది, ఎక్కడైనా అంటే మీకోసం మాత్రమే కాకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే సంకల్పం. సంపాదించిన దాంట్లో కొంతమేరకైనా దానం చేయాలి, సమాజ హితానికి పాటుపడాలనే కాన్సెప్ట్ ఉన్నటువంటి జాతి కూడా మీ జాతి. కోరిక మేలు కొడతా తప్ప కీడు మాత్రం కోరడు. శేఖరం కోరిక మేలే కొడతా తప్ప కీడు మాత్రం కోరడు. నచ్చడం చంపే కూడా తప్ప మనం పుట్టాడు కూడా దూరం కూడా కాబట్టి నేను అడిగిన మీ గురించి ఒక గంట చెప్పిన పక్కనే కాబట్టి నాకు ఒక మీటింగ్ ఉంది. అందుకని నా సుధాకర్ పని చేస్తాను అనేది మాట్లాడాను. So, my request to all of you is, please encourage people to get to politics. Please, all of you take out politics. Please do it. Maybe I don't know how the thing is. So, when I